Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. సో తమిళనాడు ఎస్ఆర్టీ సంబంధించి యాన్షియంట్ హిస్టరీ వీడియోస్ అనేది చేస్తున్నాము. సో మనకి ఇప్పటివరకు కూడా యాన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ మనం చదివేటప్పుడు టైం లైన్ చూస్తే ప్రీ హిస్టరీ చూస్తాం. ఫస్ట్ ప్రీ హిస్టరీ, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత మనకి వేదిక్ పీరియడ్లో ఫస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అని చూస్తాం. తర్వాత మహాజనపదాస్ టైంలోనే కంటెంపరీగా మనకి జైనిజం, బుద్ధిజం లాంటి ఏరియాస్ అవుతాయి. తర్వాత మౌర్యన్ పీరియడ్, పోస్ట్ మౌర్యన్ పీరియడ్, గుప్తా ఏజ్, పోస్ట్ గుప్తా ఏజ్ అని చదువుతాం. ఇది అంతా కూడా ఇన్ ది టైమ్ లైన్ ఆఫ్ యాన్షియంట్ హిస్టరీ. సో మనము ప్రీవియస్ 2 చాప్టర్స్లో కూడా ప్రీ హిస్టరీ ఫస్ట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూసాము. తర్వాత వేదిక్ పీరియడ్ గురించి చాప్టర్ 2లో చూసాం. బ్రాంజ్ ఏజ్, మిగతా చాల్కోలిథిక్ ఏజ్ గురించి చాప్టర్ 2లో చూస్తున్నాం. సో ఈ చాప్టర్ 3లో మనకి చాప్టర్ 3 నేమ్ వచ్చేసి చూస్తే మనకి యూనిట్ రైస్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అండ్ న్యూ రిలీజియస్ సెక్ట్స్ అని. సో ఇక్కడ మహాజనపదాస్ గురించి, అలాగే జైనిజం, బుద్ధిజం, న్యూ రిలీజియన్స్, హిందూయిజంలోనే వన్ ఆఫ్ ద న్యూ రిలీజియన్స్గా ఎలా ఎమర్జ్ అయ్యాయని వాటి గురించి డీటెయిల్గా ఈ చాప్టర్లో చూద్దాం. సో ముందుగా ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతే, సో ఆరియన్స్ బిగన్ మైగ్రేటింగ్ ఈస్ట్వర్డ్స్ ఫ్రమ్ అబౌట్ 1000 BCE. As they moved eastwards, they encountered thick forest. Iron played a significant role in clearing up the forest. The fertile soil of Gangetic Valley and the use of iron ploughshares improved agriculture activity. సో మనకి సో ఇండియా మ్యాప్ చూస్తే మనకి సో ఇండియాకి మనకి ఆరియన్ ఇన్వేజన్ అనేది సెంట్రల్ ఏషియా బ్యాక్టీరియన్ పీరియడ్ అని చెప్తాం కదా. సో సెంట్రల్ ఏషియా, వెస్ట్ యూరోప్ ఆ రీజియన్లోన ఆరియన్స్ ఎవల్యూషన్ అనేది ఎమర్జెన్స్ అనేది జరిగింది. ఎమర్జెన్స్ ఆఫ్ ఆరియన్స్ అక్కడ నుంచి ఇక్కడికి ఈస్ట్వర్డ్స్ వచ్చారనమాట. సో ఈస్ట్వర్డ్ అంటే మనకి ఇండియాకి వచ్చేసి 1000 BCE ముందే నుంచి స్టార్ట్ అయ్యారు. తర్వాత ఈస్ట్వర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడంతా మళ్ళీ అంతా ఈ గంగా ఇండస్ వ్యాలీస్ ఉంది. సో ఇక్కడ ఇండస్ వ్యాలీ, తర్వాత గంగా రీజియన్ అంతా కూడా ఇదంతా గంగా ప్లేన్స్. సో ఇక్కడంతా కూడా థిక్ ఫారెస్ట్ని వాళ్ళు ఫేస్ చేశారు. సో ఈ థిక్ ఫారెస్ట్ రీజియన్ అంతా కూడా థిక్ ఫారెస్ట్గా ఉన్నింది. సో దీంట్లో థిక్ ఫారెస్ట్లో ఉన్న రీజియన్లోన ఐరన్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది అనమాట. సో ఎప్పుడైతే నాగలి అంటాం కదా తెలుగులో, నాగలి ఐరన్తో తయారు చేసినప్పుడు సో ఆ థిక్ ఫారెస్ట్ని వాళ్ళు ఐరన్ టూల్స్ యూజ్ చేసి క్లియర్ చేయడము, తర్వాత ప్లఫ్ షేర్ యూజ్ చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగింది. అలాగే క్రాఫ్ట్ ప్రొడక్షన్ లైక్ పాటరీ, కార్పెంటరీ, మెటల్ వర్కింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఈ అగ్రికల్చరు, అలాగే అగ్రికల్చర్ అసిస్టెడ్ అయిన ఇండస్ట్రీస్, పాటరీ, కార్పెంటరీ ఇవన్నీ పెరగడం వల్ల అర్బనైజేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ అర్బనైజేషన్కి ఎవాల్వ్ అయిపోయింది. సో మీన్ టైమ్ స్పిరిట్ ఆఫ్ స్పెక్టిజం బిగన్ టు పర్వేట్ క్వశ్చనింగ్ ఎవ్రీ కస్టమ్ అండ్ ఆర్థోడాక్స్ ఇన్ బిలీఫ్ సిస్టమ్ ఇన్ society, leading to use of new ideas and faiths. So of the several competing alternate beliefs, only Jainism and Buddhism touch the hearts of people. సో ఇక్కడ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లో అంతా కూడా వర్ణ సిస్టమ్ ఉండేది అనమాట. సో బ్రాహ్మణికల్ సిస్టము అనేది హైయెస్ట్ పొజిషన్. సో బ్రాహ్మణులు మాత్రమే సర్టెన్ వేదాలు చదవడానికి, అలాగే రిచువల్ సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళు మాత్రమే అర్హులు ఉండే. గ్రాంట్స్ కూడా, ల్యాండ్ గ్రాంట్స్, రాజులు, కింగ్స్ అంతా కూడా బ్రాహ్మణికల్ సెక్ట్కి మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో మిగతా వాళ్ళ లోయెస్ట్ డిజైన్ శూద్రాస్కి ఈ బిలీఫ్ సిస్టమ్, ఆర్థోడాక్సీ కస్టమ్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉండేవి. సో అప్పుడు అందరి పీపుల్ హార్ట్స్ని టచ్ చేసింది ఏదంటే జైనిజము, బుద్ధిజము. సో ప్రజలందరికీ రీచ్ అయిందనమాట. సో ఆ విధంగా ఒక రిలీజియస్ సెక్ట్స్ అనేది ఎమర్జ్ అయినాయి. సో మనకి వీటి గురించి మహాజనపదాస్ గురించి, ఈ బుద్ధిజం, జైనిజం గురించి మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి సోర్సెస్ ఆఫ్ హిస్టరీ ఎప్పుడు కూడా ఒకటి ఆర్కియాలజికల్ సోర్సెస్, రెండు వచ్చేసి లిటరరీ సోర్సెస్. సో మనకి లిటరరీ సోర్సెస్ మహాభారత, రామాయణ, అలాగే ధర్మశాస్త్రాసు, బుద్ధిస్ట్ టెక్స్ట్ లైక్ త్రిపీఠికాస్, జాతకాస్ నుంచి, అలాగే జైన టెక్స్ట్, అలాగే గ్రీక్ అకౌంట్స్, సో గ్రీక్ ట్రావెలర్స్ వాళ్ళు రాసిన అకౌంట్స్ గురించి మనకి ఈ పీరియడ్ గురించి తెలుస్తుంది అనమాట. అలాగే ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ కూడా
మనకి దాంతోపాటు లిటరీ ఎవిడెన్స్ కూడా కలిపి మనము ఈ వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. సో ఇంపాక్ట్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ చూస్తే మనకి డిఫరెంట్ వ్యూస్లో సో మూమెంట్ ఆఫ్ ద ఇండో ఆరియన్స్ టువర్డ్స్ ద ఈస్ట్ వాజ్ ఎయిమ్డ్ అట్ accessing the iron ore of South Bihar and gaining near more monopoly over it. So iron ore was responsible for political dominance attained by the state of Magadha. సో మహాజనపదాస్లో ఫస్ట్ స్టేట్ ఎమర్జ్ అయింది ఏంటంటే మగధ అనమాట. సో మగధ అలా రీచ్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే ఐరన్ ఓర్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది. సో ఎక్కడైతే సౌత్ బీహార్ ఆ రీజన్లో ఉందో సో ఆ రీజన్లో ఐరన్ ఓర్ అనేది అవైలబుల్ ఉంది. సో ఐరన్ ఓర్ నుంచి ఐరన్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి అక్కడ నుంచి టూల్స్ తయారు చేసుకొని ఒక పొలిటికల్ డామినెన్స్ అనేది అటెండ్ చేయగలిగింది మగధ ఎంపైర్. సో ఐరన్ యాక్సెస్ అండ్ ఐరన్ ప్లఫ్స్ అనేవి కల్టివేషన్లో గంగా వ్యాలీలో ఎక్స్పాన్షన్కి ఉపయోగపడ్డాయి. ఇది దీన్ని చెప్పింది ఆర్ఎస్ శర్మ గారు. అలాగే దట్ ద యూజ్ ఆఫ్ ఐరన్ యాక్స్ అండ్ ఐరన్ ప్లవ్ ఫెసిలిటేటెడ్ క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సర్ప్లస్ ఇమేజ్ బికాస్ ఈవెన్ యాజ్ లైట్ 16th and 17th century the Gangetic plain was heavily forested. సో ఐరన్ యాక్స్ అంటే గొడ్డలి అలాగే ఐరన్ ప్లఫ్ నాగలి అనేది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసిందనమాట. ఫారెస్ట్ క్లియర్ చేయడము అలాగే అగ్రికల్చర్ సర్ప్లస్ అనేది రావడం అనేది మిత్ అని చెప్పారు ఎవరు మా కన్లాలైనా. ఎందుకంటే 16th 17th centuries కూడా గ్యాంజెటిక్ వ్యాలీ అంతా కూడా హెవీలీ ఫారెస్టెడ్ ఏరియా అనమాట. అంతా కూడా గంగా ప్లేన్స్ అంతా కూడా ఫారెస్ట్తో కూడుకొని ఉన్నాయి. సో ద ఫారెస్ట్ ఆఫ్ గ్యాంజెస్ రీజన్ కుడ్ హ్యావ్ బీన్ క్లియర్డ్ బై ద మీన్స్ ఆఫ్ ఫైర్. ఏ ఘోష్ గారు అండ్ నిరంజన్ రే ఏం చెప్తున్నారంటే ఫారెస్ట్ ఫైర్ వల్ల ఈ గాంజీస్ రీజన్లో ఫారెస్ట్ అంతా కూడా క్లియర్ అయ్యిండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది డిఫరెంట్ వ్యూస్ అనమాట ఐరన్ టెక్నాలజీ ద్వారా వచ్చిన ఇంపాక్ట్ పైన. సో మనకి సోర్సెస్ కంటిన్యూ చేస్తే మనకి ఐరన్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ హూస్, సికిల్స్, నైవ్స్, హుక్స్, నెయిల్స్, ఆరోహెడ్స్, వెసల్స్ అండ్ మిరర్స్ కన్ఫర్మ్ ద వైడ్ స్ప్రెడ్ యూస్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ. సో వీటన్నిటి ద్వారా మనకి ఐరన్ టెక్నాలజీ అనేది బాగా వైడ్ స్ప్రెడ్ అయిందని తెలుస్తుంది. అలాగే మనకి టెక్స్టైల్స్, బీడ్స్, పాటరీ, ఐవరీ ఆబ్జెక్ట్స్, సెరామిక్స్, గ్లాస్వేర్ అండ్ ఆర్టిక్రాఫ్ట్స్ మిగతా మెటల్స్ కూడా కనుగొన్నాం అనమాట ఆర్కియాలజికల్ సైట్స్లో. లార్జ్ నెంబర్ ఆఫ్ టెర్రకోటా ఆర్టిక్రాఫ్ట్స్ కూడా ఆల్సో హ్యావ్ బీన్ ఫౌండ్. టెర్రకోటా అంటే సో మట్టితో తయారు చేసిన వస్తువుల్ని కాల్చితే అవి గట్టిగా తయారవుతాయి. దాన్ని టెర్రకోటా టాయ్స్ టెర్రకోటా ఆర్టిక్రాఫ్ట్స్ అంటాం. సమ్ ఆఫ్ ద అర్బన్ ఫీచర్స్ రివీల్డ్ బై ఎక్స్కవేషన్ ఆఫ్ వేరియస్ సిటీస్ ఆర్ యాజ్ ఫాలోస్ అనమాట. సో ఒకటి వచ్చేసి నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది ఇది లగ్జరీ వేర్గా కన్సిడర్ చేస్తారనమాట. ఇది ఒక అర్బన్ హాల్ మార్క్. అంటే అర్బన్ పీపుల్ అంటే బాగా మంచి సిటీస్లో బాగా డెవలప్ అయిన రీజన్స్లోనే దొరికే లగ్జరీ వేర్ ఇది కూడా ఎక్స్కవేట్ చేయడం జరిగింది. అలాగే టౌన్స్లో మనకి రాజగృహ, కౌశంబి కూడా enclosed by a moat and sometimes they were fortified. సో మోట్ ఎంక్లోజ్డ్ చేయబడి ఉంటుంది. అలాగే వాటన్ని చుట్టూ కూడా కోట నిర్మించడం జరుగుతుంది, ఫోర్టిఫైడ్. సో హౌసెస్ వర్ బిల్ట్ విత్ మడ్ బ్రిక్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ విత్ బంట్ బ్రిక్స్. సో మట్టి బ్రిక్స్తో మట్టితో తయారు చేస్తున్నారు. కొన్నిటిని మట్టితో తయారు చేసిన వాటిని బంట్ బ్రిక్స్తో కూడా హౌసెస్ అనేది నిర్మించారు. అలాగే డ్రైన్స్, రింగ్ వెల్స్, సో పిట్స్ ఇవన్నీ కూడా కనుగొన్నాం. అలాగే ఫార్మింగ్ ద సెకండ్ అర్బనైజేషన్ ద గ్యాంజెటిక్ ప్లేన్స్. సో యాన్షియంట్ హిస్టరీలో మనకి అర్బనైజేషన్, రూరలైజేషన్ ఒకసారి చూస్తే మనకి ఫస్ట్ ప్రీ హిస్టరీలో స్టోన్ ఏజ్ అనమాట, రాతి యుగం అంతా. తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అర్బనైజేషన్ అని కనిపిస్తుంది. అంటే మళ్ళీ అర్బనైజేషన్ అనేది డెవలప్ అయింది హై పీక్స్లో. తర్వాత మనకి వేదిక్ ఏజ్ వస్తుంది. వేదిక్ ఏజ్ అంతా కూడా ఎకానమీ అంతా మొత్తం కూడా రూరల్ ఎకానమీ. సో రూరల్ ఎకానమీ అనమాట. మొత్తం పీజెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కౌస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం కూడా రూరల్ ఎకానమీ. తర్వాత మళ్ళీ మహాజనపదాస్కి వచ్చేసరికి అర్బనైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇండస్ వ్యాలీలో అర్బనైజేషన్, వేదిక్లో రూరల్ ఎకానమీ, అలాగే మళ్ళీ మహాజనపదాస్లో అర్బనైజేషన్. నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ద గ్యాంజెటిక్ ప్లేన్స్ చూస్తే అగ్రికల్చర్ అనేది ఈ ఫేజ్లో బాగా డెవలప్ అయిందన్నమాట. గ్యాంజెటిక్ ప్లేన్స్లో వెట్ రైస్ కల్టివేషన్ అనేది మంచి ఈల్డ్ని ప్రొడ్యూస్ చేసింది మిగతా క్రాప్స్ కంటే. సో రైస్ కల్టివేషన్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు
సొంత అవసరాలకు ఉపయోగించుకొని సర్ప్లస్ అనేది మిగిలిపోయింది. అంటే ఇంకా వాళ్ళకి అవసరాలకి ఉపయోగించుకున్న తర్వాత కూడా కొద్దిపాటిగా మిగిలిపోయింది అగ్రేరియన్ సర్ప్లస్ అనేది. ఈ ప్రొటెక్టెడ్ ఇరిగేషన్ మాత్రమే ఈ సర్ప్లస్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్కి కారణం కాదు. సో ఐరన్ టెక్నాలజీ అనేది మంచి క్రూషియల్ రోల్ని ప్లే చేసింది. అలాగే డిబేట్ అనేది కూడా నడుస్తుంది అనమాట. సో ఐరన్ యాక్సిడెడ్ క్లియరింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ వెదర్ ఐరన్ ప్లఫ్ షేర్ అగ్రికల్చర్ ఇల్. సో ఐరన్ టెక్నాలజీ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది అంటున్నాం కదా. సో దీంట్లో ఏది అంటే ఫారెస్ట్ని క్లియర్ చేయడానికి ఉపయోగించిన గొడ్డలి ద్వారానా, లేదంటే భూమిని దున్నడానికి ఉపయోగించిన నాగలి ద్వారానా ఈ సర్ప్లస్ వచ్చింది అనేది కూడా డిబేట్ ఉందన్నమాట. సో వాటిని పక్కన పెడితే మనకి ఐరన్ టెక్నాలజీ అనేది సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేసింది. So technical changes which introduction of iron implements would have brought about in various craft activities. Leisure time provided by agriculture surplus and technology led to the growth of crafts which in turn aided a vibrant trade. నెక్స్ట్ సెకండ్ అర్బనైజేషన్ అని చెప్తుంటే చూస్తే మనకి అగ్రికల్చర్ సర్ప్లస్, గ్రోత్ ఆఫ్ ఆర్టికల్స్, ట్రేడ్ అండ్ గ్రోయింగ్ పాపులేషన్ అనేది ఎమర్జెన్స్ ఆఫ్ టౌన్స్ ఇన్ ద గ్యానెటిక్ ప్లేన్స్కి లీడ్ అయిందన్నమాట. నెక్స్ట్ సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఫస్ట్ అర్బనైజేషన్ ఎవిడెంట్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. సో ఫస్ట్ అర్బనైజేషన్ ఇందాక చెప్పినట్టు మనం ఫస్ట్ అర్బనైజేషన్ ఏమో ఇండస్ వ్యాలీలో జరిగింది. తర్వాత వేదిక్ పీరియడ్ అంతా కూడా రూరలైజేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మహాజనపదాస్లో సెకండ్ అర్బనైజేషన్ అని స్టార్ట్ అయింది. సో అంటే ఫస్ట్ అర్బనైజేషన్ ఏమో ఇండస్ వ్యాలీ, సెకండ్ అర్బనైజేషన్ ఏమో మహాజనపదాస్. సో ఇది సెకండ్ అర్బనైజేషన్. సో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ లైక్ రాజగృహ, శ్రావస్తి, కౌశంబి అండ్ చంపా అనేవి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్. సో మనకి ట్రేడ్ అండ్ కామర్స్ సెంటర్స్ వచ్చేసి ఉజ్జయిని, తక్షశిల. సో హోలీ సెంటర్స్, పవిత్ర స్థలాలు వచ్చేసి వైశాలి. సో పిక్చర్లో కనిపిస్తున్న ప్లేస్ వైశాలి. నెక్స్ట్ జనపదాస్ టు మహాజనపదాస్. సో జనపదాస్ నుంచి మహాజనపదాలుగా ఎలా ఎమర్జ్ అయ్యాయో చూస్తే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ అంతా 1000 నుంచి 600 బిఫోర్ కామన్ ఎరాలో ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ట్రైబల్ పాలిటీ నుంచి టెరిటోరియల్ స్టేట్గా. సో జనాస్ హూ మైగ్రేటెడ్ ఈస్ట్వర్డ్స్ బిగన్ టు సెటిల్ డౌన్ ఇన్ వేరియస్ రీజన్స్. ద లాయల్టీ ఆఫ్ ద పీపుల్ షిఫ్టెడ్ ఫ్రమ్ జన టు జనపదం. సో ప్రజలంతా కూడా ఒక ట్రైబల్ క్లాన్గా, ట్రైబల్ పాలిటీతో కూడుకున్నదేమో టెరిటోరియల్ స్టేట్గా మారిపోయింది. సో పీపుల్ యొక్క లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఒక జన ట్రైబ్ నుంచి ఒక టెరిటరీగా మారేకి జనపద అంటాం. జన అంటే ప్రజలు మీనింగ్, పదం అంటే ప్లేస్ వేర్ ద ట్రైబ్ సెట్ ఈస్ ఫుట్ అపాన్. జనపద అంటే మీనింగ్ ద ప్లేస్ వేర్ ద ట్రైబ్ సెట్స్ ఈస్ ఫుట్ అపాన్ అని మీనింగ్. So Janapadas fought with one another for resources and political dominance. Some Janapadas extended their territories and brought various Janas within their district. Such Janapadas grew into Mahajanapadas. సో జనపదాస్ అనేవి 18 మహాజనపదాస్ ఉన్నాయి. సో ఈ జనపదాస్ మధ్య కూడా బ్యాటిల్ అనేది జరుగుతుంటుంది, పవర్ కోసము, రిసోర్సెస్ కోసము, డామినెన్స్ కోసం. కొన్ని జనపదాస్ ఏమో మర్జ్ అయిపోయి మహాజనపదాలుగా ఎమర్జ్ అయినాయి అన్నమాట. సో టెరిటరీ, పీపుల్, గవర్నమెంట్ అండ్ సావర్నిటీ అండ్ ఆర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్టేట్. As these elements are found in some of the Mahajanapadas. సో టెరిటరీ అంటే ప్లేస్, ల్యాండ్, అలాగే ప్రజలు, గవర్నమెంట్, అలాగే సావర్నిటీ అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ స్టేట్కి సంబంధించి. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మహాజనపదాస్లో ఉన్నాయన్నమాట. సో మహాజనపదాస్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాయి ఎమర్జెన్స్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అని. సో ఇది పీపుల్ పైన పాలిస్తున్నారు కాబట్టి దాన్ని జన అంటాం పీపుల్ని. సో కింగ్ హెడెడ్ ద గవర్నమెంట్ ఎడెడ్ బై అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సెంట్రలైజ్డ్గా ఉంది. కింగ్ సవరెన్ రూలర్ అనమాట. కింగ్కి మించి కింగ్ పైన ఎవరు ఉండరు. సో ఆయన సుప్రీం లీడరు, సావరెన్ లీడరు. ఆయన చెప్పింది ప్రజలంతా పాటిస్తారు, మినిస్ట్రీస్ అన్ని కూడా పాటిస్తారు. సో కింగ్ ట్యాక్సెస్ కూడా విధించేవాడు అగ్రికల్చర్ సర్ప్లస్కి అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఎన్ష్యూర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ హైరార్కికల్ సొసైటీ బై ఫోర్స్ అండ్ కోహర్షన్. అగ్రికల్చర్ సర్ప్లస్ పైన ట్యాక్స్ విధించేవాళ్ళు. సో ట్యాక్స్ ద్వారా వచ్చిన అగ్రికల్చర్ సర్ప్లస్ని ప్రజలకి రీడిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఎవరికైతే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇది బై ఫోర్స్ లేకపోతే కోహర్షన్ ద్వారా చేసేవాళ్ళు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ అనేటికి గాంజెటిక్ ప్లేన్స్లో ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ 16 మహాజనపదాస్ చూస్తే మనకి పురాణిక, బుద్ధిస్ట్ అండ్ జైన ట్రెడిషన్స్ ప్రకారం 16 మహాజనపదాస్ ఉన్నాయి. సో దాంట్లో గాంధార, కాంబోజా, అస్సాక అని కూడా పిలుస్తారు. సో వత్స, అవంతి, సురసేన, చెడ్డి, మల్ల, కురు, పంచాల, మత్స్య, వజ్జి, అంగ,
కాశీ, కోసల, మగధ ఇవన్నీ కూడా 16 మహాజనపదాస్. ఇందాక వీడియోలో 18 మహాజనపదాస్ అని చెప్పాను. సో సారీ ఫర్ దాట్, ఇట్ వాజ్ ఎ మిస్టేక్. అండ్ 16 మహాజనపదాస్ ఉన్నాయన్నమాట. సో మహాజనపదాస్ అన్నీ కూడా మళ్ళీ క్లాసిఫై చేయడం జరిగింది. లైక్ ఘన సంఘాస్ అని, చీఫ్డమ్స్ అని, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ దేర్ పాలిటీ, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ పైన ఘన సంఘాస లేదా చీఫ్డమ్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో ఘన సంఘాస్ అంటే ఏంటో చూద్దాం. సో proto-states of Gangetic region were known as Janapadas and comprised chiefdoms, republics and small kingdoms. సో ఒక కంప్లీట్ స్టేట్గా ముందు ఉండేదాన్ని ప్రోటోస్టేట్స్ అంటాం. సో ప్రోటోస్టేట్స్ ఆఫ్ గ్యాంజెటిక్ రీజన్ దాన్ని జనపదాస్ అంటున్నాం. సో కంప్రైజ్డ్ ద చీఫ్డమ్స్, రిపబ్లిక్స్ అండ్ స్మాల్ కింగ్డమ్స్. సో 16 మహాజనపదాస్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద ఎర్లీ టెక్స్ట్. దెర్ ఆర్ ఆల్సో ఘన సంఘాస్ ఆర్ అగ్లికారీస్ విచ్ ఆర్ సెంటర్డ్ ఆన్ క్లాన్స్ పైన ఫామ్ అయిన ఘన సంఘాస్ కూడా ఉన్నాయి. సో వ్రిజ్జీస్ వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఘన సంఘాస్ అండ్ వైశాలి వాస్ దేర్ క్యాపిటల్ ఇన్ ద మిథిలా రీజన్. సో వ్రిజ్జీస్ అనేది ఘన సంఘం అనమాట. అది వైశాలి అనేది క్యాపిటల్ దానికి. సో దీస్ కింగ్డమ్స్ డి నాట్ కమ్ అండర్ ద సింగిల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఆఫ్ కింగ్, బట్ డెసిషన్ వర్ టేకన్ అండ్ కలెక్టివ్ బేసిస్ బై హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాన్స్ టుగెదర్. సో డిఫరెంట్ క్లాన్స్ ఉంటారు. సో వాళ్ళంతా కూడా కలిసి డెసిషన్ తీసుకుంటారు. కింగ్ అనేది ఉండదు అనమాట, సుప్రీం అథారిటీ ఉండదు, కింగ్ సోల్ అథారిటీ డెసిషన్ తీసుకోవడానికి. సో ఈ క్లాన్స్ అన్నీ కూడా ఏ ఇష్యూ వచ్చినా కానీ కలెక్టివ్గా గ్రూప్గా ఫామ్ అయ్యి సో డిస్కస్ చేసి కలెక్టివ్ డెసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట క్లాన్ హెడ్స్. సో దెర్ వర్ ఆల్సో స్మాలర్ కింగ్డమ్స్ సచ్ యాస్ కోసల అండ్ కాశీ అనేవి కూడా స్మాలర్ కింగ్డమ్స్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ నోట్ దట్ ద నేమ్స్ ఆఫ్ క్లాన్స్ సచ్ యాస్ ఇక్ష్వాకు అండ్ వృష్ణి యాజ్ వెల్ యాజ్ ద ఎర్లీ కింగ్డమ్స్ ఆర్ ఆల్ మెన్షన్ ఇన్ ద రామాయణ అండ్ మహాభారత. సో ఈ రెండు కింగ్డమ్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట మా రామాయణ మహాభారతంలో. నెక్స్ట్ మొనార్కీస్ ఆర్ కింగ్డమ్స్ చూస్తే మహాజనపదాస్ అండ్ గ్యాంజెటిక్ ప్లేన్స్ ఫర్ ఆల్ మొనార్కీస్. సో మహాజనపదాస్ అన్ని గ్యాంజెటిక్ ప్లేన్స్లో అన్నీ కూడా మొనార్కీస్ అనమాట. సో వాళ్ళకి రాజు ఉంటాడు, వాళ్ళ రాజ్యపాలన జరుగుతుంది. సో వేదిక్ ఆర్థడాక్సీ వాజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఇన్ దీస్ కింగ్డమ్స్. సో వేదిక్ ఆర్థడాక్సీ వేదాల ద్వారా వేద పఠనము, వేదాలని ఫాలో అవడం అనేది ఈ కింగ్డమ్స్లో ఉంటుంది. ప్రీస్ట్లీ క్లాస్ ఏమో ప్రీ ఎమినెంట్ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది మహాజనపదాస్, లైక్ ది ఘన సంఘాస్. సో ప్రీస్ట్లీ క్లాస్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రీస్ట్లీ క్లాస్ మాత్రమే రిచువల్ ప్రాక్టీసెస్ చేయడానికి అలా ఉంటుంది, వేదాలు పఠించడానికి అలా ఉంటుంది అన్నమాట. సో కింగ్డమ్స్ వర్ గవర్న్ బై కింగ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ సెంట్రలైజ్డ్. రాజ్యాలన్నీ కూడా కింగ్స్ పాలిస్తారు, అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో బ్రాహ్మణ ప్రీస్ట్ ప్రొవైడెడ్ లెజిటిమసీ టు ద కింగ్ త్రూ వేరియస్ రిచువల్స్. సో బ్రాహ్మణులు కింగ్కి లెజిటిమసీని తీసుకొస్తారనమాట వేరియస్ రిచువల్ ప్రాక్టీస్ అన్నీ కూడా చేసి. ద కింగ్షిప్ వాజ్ హెరిడిటరీ అండ్ ద సక్సెషన్ వాజ్ ఇన్ మోస్ట్ కేసెస్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ ప్రిగ్మోనేచర్. సో కింగ్షిప్ అంతా కూడా హెరిడిటరీ వారసత్వంగానే వస్తుంది. సో ప్రిగ్మోనేచర్ అంటే పెద్ద కొడుక్కి పట్టాభిషేకం అనేది చేస్తారనమాట. రాజు తర్వాత రాజు పోతే నెక్స్ట్ వాళ్ళ వారసుల్లోనే పెద్ద కొడుక్కి పట్టాభిషేకం అనేది జరుగుతుంది. దాన్ని లా ఆఫ్ ప్రిగ్మోనేషన్ అంటాం. సో ద కింగ్ వాస్ అసిస్టెడ్ బై కౌన్సిల్స్ కాల్డ్ పరిషత్ అండ్ సభ. కింగ్ కింద కౌన్సిల్స్ ఉంటాయి. సో పరిషత్ అండ్ సభ అని. సో ఈ కౌన్సిల్స్ అన్నీ కూడా అడ్వైజరీ నేచర్ ఉంటాయి, కింగ్కి సలహాలు ఇస్తూ ఉంటాయి. సో కింగ్ అగ్రికల్చర్ సర్ప్లస్ని ల్యాండ్ రెవెన్యూ నుంచి ఫీ అదర్ ట్యాక్సెస్ నుంచి కలెక్ట్ చేసి ట్యాక్స్ అనేది విధిస్తారనమాట. సో బాలి అనేది ట్యాక్స్ ఇంపోజ్ ఇన్ ఏరియా ఆఫ్ కల్టివేబుల్ ల్యాండ్. సో అగ్రికల్చర్ ల్యాండ్ కల్టివేబుల్ ఏదైతే ఉందో సో దానిపైన విధించే ట్యాక్స్ని బాలి అంటారు. అలాగే బాగా అనేది షేర్ ఆఫ్ ప్రొడ్యూస్ని బాగా అంటారు, కింగ్కి ఇచ్చేదాన్ని భాగం అంటాం కదా తెలుగులో, అయితే సంస్కృతిలో బాగా. కరాన్ షుల్క్ అవర్ సమ్ ఆఫ్ ద అదర్ ట్యాక్సెస్ కలెక్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. Thus the king raised revenue through taxes to maintain an elaborate administrative structure and an army. So the richer landowners were called grihapatis. సో రిచర్ ల్యాండ్ ఓనర్స్ అందరినీ గృహపతిస్ అని పిలిచేవారు. ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ పెట్టుకుంటారో లేబరర్స్ కూలీల్ని వాళ్ళు దాసాసర కర్మకారన్స్ అని పిలుస్తారు, పనిచేసే వాళ్ళందరినీ కూడా. స్మాల్ ల్యాండ్ ఓనర్స్నేమో కసక్కస్ అని పిలిచేవారు, క్రిషకాస్ అని. ద సొసైటీ వాజ్ స్ట్రాటిఫైడ్ ఆన్ ద బేస్ ఆఫ్ వర్ణ. సొసైటీ అంతా కూడా వర్ణ సిస్టమ్తోనే క్లాసిఫికేషన్ అనేది జరిగి ఉంటుంది. సో క్లాసిఫికేషన్ 4 వర్ణాస్లో బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అని వర్ణ క్లాసిఫికేషన్ అనేది ఉందన్నమాట. సో ఇది మార్క్ ఆఫ్ స్టేటస్ గాను ఎవాల్వ్ అయింది. అలాగే కల్టివేటర్స్, ఆర్టిసన్స్ అంతా కూడా శూద్రాస్గానే పరిగణించేవారు, విత్ లోయెస్ట్ ఆఫ్ ద వర్ణ సిస్టమ్. న్యూ సోషల్ కేటగిరీ దట్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ was placed below the Shudras in the social hierarchy and considered untouchables. They were forced to live in fringes of settlement and subsistence hunting and gathering their food.
They were marginalized, given only minimal jobs, and urbanization was on the rise. They had their own language, which was different from the spoken by Indo-Aryans. సో శూద్రుల్ని వాళ్ళకి చివరి జాబ్ ఇచ్చారన్నమాట. అంటే చాలా మినిమం శాలరీతో ఉండేవి, ఎవరు చేయలేని జాబ్స్ ఇచ్చేవాళ్ళు, మార్జినలైజ్గా చూసేవాళ్ళు. వాళ్ళకి లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఏదైతే ఇండో ఆరియన్స్ మాట్లాడతారో ఆ లాంగ్వేజెస్ లేకుండా వేరే లాంగ్వేజెస్ మాట్లాడేవారు. నెక్స్ట్ 3.3 నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ హెటరోడాక్స్ థింకర్స్. సో ఇన్ ద 6th and 5th centuries before the Common Era, North India underwent a remarkable intellectual awakening that profoundly impacted India and influenced its culture in subsequent millennia as well. So that impact also swept across South Asia. This awakening was the outcome of the questioning the existing philosophy by a host of heterodox thinkers, Gosala, Gautam Buddha, Mahavira, Ajita Keshamna and other thinkers renounced the world and wandered across Gangetic plains, contemplating and reflecting on social cultural scenario of their times. సో 5th 6th century బిఫోర్ కామన్ ఎరాలో ఒక చేంజ్ అనేది వచ్చిందనమాట నార్త్ ఇండియాలో, ఆ రీజియన్లో అంతా కూడా. సో ఫిలాసఫర్స్ అంతా కూడా ఎమర్జ్ అయ్యారు, హెటరోడాక్స్ థింకర్స్. సో గోసాల, గౌతమ్ బుద్ధ, మహావీర, అచిత కేశ కంబలిన్ వీళ్ళంతా కూడా థింకర్స్. renounced the world and wandered across the Gangetic plains, contemplating and reflecting on social and cultural scenario of their times. It was not uncommon to see Aztecs crisscrossing the Gangetic plains, propounding new ideas. సో Gangetic plains-ని మొత్తం కూడా వీళ్ళంతా తిరిగి న్యూ ఐడియాస్ అనేది ప్రపోజ్ చేశారు. వీళ్ళ టీచింగ్స్ కూడా అడ్రస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ర్యాపిడ్లీ చేంజింగ్ సొసైటీ విచ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ పాలిటీ కమింగ్ ఇన్ టు బికమింగ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్, డెవలప్మెంట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్. దీస్ థింకర్స్ క్వశ్చన్ ద వేదిక్ ఐడియాస్ ఆఫ్ సోల్ అండ్ మైండ్ అండ్ బాడీ. సో ఈ థింకర్స్ అంతా కూడా క్వశ్చన్ చేశారనమాట వేదాల్లో వర్ణించింది ఐడియాస్ ఆఫ్ సోల్, ఆత్మ గురించి, మైండ్, బాడీ గురించి. అలాగే న్యూ రిలీజియస్ సెక్ట్ అనేది ఎమర్జ్ అయినాయి వీళ్ళు థింకర్స్ ద్వారానే. సో ఈవెన్ దో ఆల్ ఆఫ్ దెమ్ క్వశ్చన్ ద వేదిక్ రిలీజన్, దిస్ వాజ్ రైవల్రీ అమాంగ్ దెమ్. సో ఈ ఎమర్జెంట్ థింకర్స్ అంతా కూడా న్యూ రిలీజియస్ సెక్ట్గా న్యూ రిలీజియస్ సెక్ట్ని స్టార్ట్ చేశారు. సో వీళ్ళంతా కూడా వేదాల్లో ఉన్నదాన్ని ప్రశ్నించినా కానీ వీళ్ళ మధ్య కూడా రైవల్రీ అనేది కూడా ఉంది. సో ఈ ఎగ్జాంపుల్కి బుద్ధిజం, జైనిజం అనేది పాపులర్ అయినా, బుద్ధిజం వేరు, జైనిజం వేరు. కానీ బుద్ధిజం, జైనిజం కూడా వేదిక్ రిలీజియన్ని క్వశ్చన్ చేస్తాయి. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అవేకనింగ్. సో 5th 6th century BCలో అసలు ఇంటెలెక్చువల్ అవేకనింగ్కి కాజెస్ ఏంటో చూస్తే, ఒకటేమో స్టేట్ ఫార్మేషన్ అండ్ రిజిడిటీ ఆఫ్ వేదిక్ రిలీజియన్. సో వేదిక్ రిలీజియన్లో మనకి వర్ణ సిస్టమ్ కానీ రిచువల్ ప్రాక్టీసెస్ కానీ సర్టెన్ పీపుల్కి మాత్రమే, హయ్యర్ క్లాసెస్ పీపుల్కి మాత్రమే ఉంది. సో దాని నుంచి పీపుల్ అనేది రివోల్ట్ చేశారనమాట ఈ ప్రాక్టీసెస్కి అగెయినెస్ట్గా. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ టెరిటోరియల్ ఐడెంటిటీస్ accelerate the process of socio-cultural and economic changes. The elite class, disillusioned with the system in place, began to move in protest towards the territorial blossoming in Magadha and Middle Ganges plains. సో టెరిటోరియల్ ఐడెంటిటీస్ ఎమర్జ్ అయిన తర్వాత సోషో పొలిటికల్ ఎకనామిక్ చేంజెస్ అనేవి యాక్సిలరేట్ అయ్యాయి అనమాట. సో ఎలైట్ క్లాస్ పీపుల్ అంతా కూడా ఈ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో రిలీజియన్స్ ఈ కొత్తగా ఎమర్జ్ అవుతున్నాయి మగధా, గ్యాంజెటిక్ ప్లేన్స్లో, వాటన్నిటిని కూడా ఎలైట్ క్లాస్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు అగెన్స్ట్గా. యాజ్ ద వేదిక్ రిలీజియన్ హ్యాడ్ నాట్ యెట్ పర్మియేటెడ్ ఇన్ టు ద సొసైటీ, పీపుల్ డిడ్ నాట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫాలో ద న్యూలీ ఎమర్జింగ్ రిలీజియస్ సెక్ట్స్. వేదిక్ రిలీజియన్ అనేది సొసైటీలోకి పర్మిటెడ్ అవ్వలేదన్నమాట. సో పీపుల్కి డిఫికల్ట్ అనిపించలేదు ఈ కొత్త రిలీజియన్స్ ఎమర్జ్ అయినప్పుడు. సో వాటిని ఫాలో అవడంలో డిఫికల్టీ ఏం లేదు. సో విత్ అర్బనైజేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్, న్యూ క్లాసెస్ ఆఫ్ మర్చెంట్స్ అండ్ బ్యాంకర్స్ సచ్ యాజ్ సెట్టీస్ bought a higher social status and appropriate their economic status. సో అర్బనైజేషన్, ట్రేడ్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల సెట్టీస్ అనమాట, ట్రేడ్ చేసే వాళ్ళకి హైయర్ క్లాసెస్ అనేది వచ్చిందనమాట వాళ్ళకి. నెక్స్ట్ గ్రీవియన్స్ ఆఫ్ క్షత్రియాస్ వాజ్ దట్ దే వర్ డినైడ్ ఏ స్టేజ్డ్ లైఫ్ ఆఫ్ ఆశ్రమాస్ యాజ్ ఏ ప్రివిలేజ్డ్ పర్మిటివ్ ఓన్లీ టు బ్రాహ్మిన్స్ ఇన్ ద వేదిక్ టెక్స్ట్స్. సో క్షత్రియాస్ ఈ ఆశ్రమాస్ అనేది ఏదైతే వర్ణాశ్రమ ఉందో, అది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసము, ఇవన్నీ కూడా క్షత్రియాస్ ఫాలో అవడానికి లేదన్నమాట. ఓన్లీ బ్రాహ్మణస్కి మాత్రమే అలో చేసే వేదిక్ టెక్స్ట్. సో అందుకే వీళ్ళు వేరే రిలీజియస్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది.
So when attempts are made to smother intellectual curiosity of people, the mind of man rebels against it, and inevitable reaction shows itself in an impatience for all formal authority and a wild outbreak of emotional life long repressed by the discipline of the ceremonial religion. Dr. S. Radhakrishna, the philosopher, former president of India, said this. నెక్స్ట్ హెటరోడాక్స్ సెక్ట్స్ అనే టాపిక్కి వెళ్తే, సో ascetic wanderers and teachers attracted groups of followers and established various sects. సో ఈ తిరిగే వాళ్ళంతా కూడా టీచింగ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేశారనమాట. సో దాని ద్వారా ఒక వేరియస్ సెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి పునాదులు పడ్డాయి. సో దేర్ ఫిలాసఫీస్ అన్నీ కూడా ఎంకంపాస్ చేసి మెటలిస్ట్ అండ్ ఫెటలిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కలిగి ఉన్నాయన్నమాట. దేవర్ హెటరోడాక్స్ సెక్ట్స్ ద రైవల్ ద ఆర్థోడాక్స్. సో ఇవన్నీ కూడా హెటరోడాక్స్ సెక్ట్స్ అనమాట. వేదిక్ రిలీజియన్ని వీటిని అన్నింటిని క్వశ్చన్ చేసిన వాళ్ళంతా కూడా. సో బుద్ధిస్ట్ టెక్స్ట్ సమ్మాన ఫలసుత్త విచ్ వైల్ మేకింగ్ ఏ రిఫరెన్స్ టు అజాతశత్రు ఆఫ్ మగధ beating Gautam Buddha mentions that before his meeting the former had a philosophical discourse with the leaders of various sects such as Purana Kassapa and Makhali Gosala, Ajita Kesa Kambalin, Pakuda Kachayana, Sanjaya Belatiputta and Nikata Nataputta Mahavira. They are described as homeless wanderers. వీళ్ళందరూ కూడా ఇల్లు లేవు వీళ్ళకి, వీళ్ళ హోమ్లెస్ వాండరర్స్ అనమాట. సో చిర్రా పద్యాతితో లాంగ్ స్టాండింగ్ ఫౌండర్ ఆఫ్ సెక్స్ Tithakaro and leaders of their orders Ganacharyo. These sects were the key rivals of Buddhism. ఈ సెక్ట్స్ అన్నీ కూడా బుద్ధిజంకి అగెనిస్ట్గా వర్క్ చేస్తాయి అనమాట. సో their doctrines were shown unsatisfactory while that of Buddha was acceptable to Ajatashatru. నెక్స్ట్ అజీవిక సెక్ట్ గురించి చూస్తే మనకి అజీవికాస్ ఆర్ బిలీవ్ టు హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ one of the many ascetic groups of times. So according to Buddhist records, Nandavacha was considered the founder of Ajivika sect. So he was succeeded by Kisa Samkika, followed by Makkali Kosala, who was the third and the greatest of Ajivika. So Ajivika sect ni founder వచ్చేసి Nandavacha అనమాట. So Gosala met Mahavira for the first time. సో గోసల ఫస్ట్ మహావీరని కలిసారు నలందలో. తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది 6 years కంటిన్యూ అయింది. తర్వాత డాక్ట్రినల్ డిఫరెన్సెస్ వల్ల మళ్ళీ సపరేట్ అయిపోయారు. సో గోసల వెంట్ టు శ్రవస్తి. అక్కడ ఆయన రిచ్ పాటర్ ఉమెన్ కాల్డ్ హలహల నుంచి ప్యాట్రనైజ్ అనేది పొందారు. హీ బిలీవ్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ రీయానిమేషన్ అండ్ క్రిటిసైజ్డ్ అండ్ రెగ్యులేట్ ద సెవెరల్ ఆస్ట్రీస్ ఆఫ్ వేదిక్ క్యాస్టిస్. సో వేదిక్ క్యాస్టిస్ అన్నింటినీ కూడా క్రిటిసైజ్ చేశారు ఆయన. Being rival sects, both Buddhist and Jaina accounts portray Gosala as a person of vicious character. సో బుద్ధిస్ట్ జైనా అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు రైవల్గా ఉన్నా కానీ రెండు అకౌంట్స్ కూడా గోసాలని విషియస్ క్యారెక్టర్గా మెన్షన్ చేస్తాను అనమాట. శ్రవస్తి వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అజీవికా సెక్ట్. శ్రవస్తి అనేది అజీవికా సెక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉండేది. సో అజీవికాస్ అంతా కూడా నేక్డ్ యాసెటిక్స్. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అజీవికాస్ వాజ్ నియతి ఆర్ ఫేట్. సో ఫేట్ పైన వీళ్ళ బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఫేట్ అనమాట. సో ద బిలీవ్ దట్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ బి చేంజ్డ్ యాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ డిటర్మైన్డ్. సో ఈ సెక్ట్ ఏం బిలీవ్ చేస్తుందంటే ఈ ప్రపంచం అంతా కూడా వాళ్ళంతా కూడా ముందే ప్రీ డిటర్మైన్ ఉంటుంది, అంటే ఫేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మన తెలుగులో చెప్పాలంటే తలరాత పైన డిపెండ్ అయి ఉంటుందని. ఫేట్ మనం ఏం చేయాలన్నా ఏదంతా కూడా ముందే డిపెండ్ అయి ఉంటుంది, మన చేతుల్లో ఏముండదు అని. So everyone has to pass through a series of transmigration to put an end to pain. So according to Ajivikas, there were 6 inevitable factors in life that gain and loss, joy and sorrow, life and death. 2 other preachers, Purana Kassapa and Pakuda Kachayana, joined the Ajivikas after the death of Kosala and infused new life into it. సో మనకి 6 ఇన్ఎవిటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అజీవికా సెక్ట్లో. ఒకటి గెయిన్, లాస్, జాయ్, సారో, లైఫ్ అండ్ డెత్. ఈ 6 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ గోసల చనిపోయిన తర్వాత పురాణ కసప అండ్ పరోద కచాయన జాయిన్ అయ్యారు అనమాట అజీవికా సెక్ట్లోకి. నెక్స్ట్ పురాణ కసప అనేది హెల్డ్ దట్ ది వ్యూ దట్ యాక్షన్స్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మెరిట్ ఆర్ డిమెరిట్, నో ఈవిల్ ఈస్ కాజ్డ్ బై టార్చర్ ఆర్ హర్టింగ్ అండ్ కిల్లింగ్ అదర్స్. సో పురాణ కసప ఏం చెప్పారంటే యాక్షన్స్ అనేవి మెరిట్ డిమెరిట్కి ఏముండదు. సో నో ఈవిల్ ఈస్ కాజ్డ్ బై టార్చర్, హర్టింగ్ అండ్ కిల్లింగ్ అదర్స్. నో ఈవిల్ అనేది కాజ్ ఏం జరగదు టార్చర్ ద్వారా, హర్టింగ్, కిల్లింగ్ ఇతరులని చంపడం ద్వారా. సిమిలర్లీ నో మెరిట్ ఈజ్ అక్వైర్డ్ బై జెనరాసిటీ, సెల్ఫ్ కంట్రోల్ అండ్ ట్రూత్ఫుల్ స్పీచ్.
హ్యూమన్స్ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ బై యాక్షన్ యాజ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్. సో మనుషులు ఏది చేంజ్ చేయలేరు, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రీడిటర్మైన్డ్ ఉంటుందని. సో వీళ్ళ ప్రకారం నాన్ యాక్షన్ ఈజ్ ద వే అవుట్ ఆఫ్ లైఫ్. సో పకుదా కచ్చాయన ఐ బిలీవ్ దట్ వరల్డ్ వాజ్ మేడ్ ఆఫ్ 7 substances that were unmade, irreducible, uncreated, barren, stable as a mountain peak, standing firm like a pillar, that don't alter, don't change, don't interfere with another, are incapable of causing another one pleasure, pain, or both pleasure and pain. సో వీళ్ళ ప్రకారం మొత్తం ముందే డిసైడ్ అయి ఉంటుంది ప్రపంచంలో ఏం జరగాలనేది కూడా. సో ప్రపంచం అంతా కూడా పకుదా కచ్చాయన ప్రకారము ప్రపంచం అనేది 7 వస్తువులతో తయారైంది. ఒకటి అన్మేడ్, తయారు చేయలేంది, ఇర్రెడ్యూసిబుల్, తగ్గించలేంది, అన్క్రియేటెడ్, క్రియేట్ చేయలేంది, బ్యారెన్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, మౌంటైన్ పీక్ లాగా, అలాగే పిల్లర్ లాగా ఫామ్గా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది వరల్డ్ అంతా కూడా అని చెప్పారు. సో అజీవికాస్ హ్యాడ్ రిచ్ లే డిసిపుల్స్ సచ్ యాజ్ పాటర్స్ అండ్ బ్యాంకర్స్. సో ఈ అజీవికా సెక్ట్ని ఫాలో అయిన వాళ్ళంతా కూడా పాటర్స్, బ్యాంకర్స్ అనమాట. సో అజీవికా సెక్ట్ స్ప్రెడ్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ త్రో దర్ ఇన్ఫ్లుయెన్స్ వాస్ మచ్ లెస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో కంట్రీ అంతా కూడా ఇది స్ప్రెడ్ అయింది, ఇన్ఫ్లుయెన్స్ మాత్రం బుద్ధిజం, జైనిజం కంటే తక్కువగానే ఉంది. సో అజిత కేశకంబాలిన్, అజిత ఆఫ్ ద హెయిర్ బ్లాంకెట్ వాజ్ మెటలిస్ట్. హీ బిలీవ్డ్ దట్ ఎవ్రీ హ్యూమన్ వాజ్ మేడ్ ఆఫ్ 4 primary elements. సో ఫైర్, వాటర్, విండ్ అండ్ సెన్స్. సో ఆఫ్టర్ ద డెత్ దీస్ ఎలిమెంట్స్ రిటర్న్ టు ది ఎర్త్. సో మనిషి అనేది 4 వస్తువులతో, ఎలిమెంట్స్తో ఫామ్ అంటారు. సో ఫైర్, వాటర్, వైండ్ అండ్ సెన్స్తో. సో మనిషి చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా భూమిలోకి కలిసిపోతాయని చెప్పారు. చనిపోయిన తర్వాత స్వర్గం, నరకం లాంటివి ఏమి ఉండదు. సో దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్ అని అజీవికా సెక్ట్ ప్రపోజించింది. ఈ సెట్ జనరలిస్ట్ ఈజ్ స్టార్ట్ బై ఈడియట్స్. జనరలిస్ట్ అనేది ఈడియట్స్ ప్రపోజిస్తారని. అలాగే దోస్ హూ స్పీక్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఫాల్స్ అండ్ ఎంప్టీ చార్టర్. చనిపోయిన తర్వాత కూడా లైఫ్ ఉంటుంది అనేది ఫాల్స్ అని చెప్పారు. విత్ ద బ్రేకప్ ఆఫ్ ద బాడీ అండ్ ద వైస్ అండ్ ద ఫులిష్ లైక్ ఆర్ అన్హిలేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్, దే డోంట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ డెత్. నెక్స్ట్ అజీవికాస్ ఇన్ తమిళనాడు చూస్తే మనం ఎక్కలై ఉన్నారు, నిలకేసి, అలాగే శివనాగ, సిద్ధయ్యార్, అవన్నీ కూడా అజీవికా డాక్టరేట్లో రిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. నీలకేసిస్ క్వెస్ట్ ఫర్ ట్రూత్ టేక్స్ హర్ టు బుద్ధ అండ్ పురాణన్. పురాణన్ వాజ్ ద లీడర్ ఆఫ్ అజీవికా సెక్ట్. ద చోలాస్ ఆర్ నోన్ లెవీ ట్యాక్స్ అండ్ ద అజీవికాస్. నెక్స్ట్ లోకాయత అండ్ కర్వాక అని చూస్తే టర్మ్ లోకాయత సిగ్నిఫైస్ మెటలిస్టిక్ థాట్. ఇండియన్ మెటలిజం హ్యాస్ ఆల్సో బీన్ నేమ్డ్ కర్వాక ఆఫ్టర్ వన్ ఆఫ్ ద 2 founders of the school. Karvaka and Ajita Kesangamani are said to have established the Indian materialism as a formal philosophical system. Karvakas developed the concept of skepticism and believed in the pursuit of knowledge through experience, and they questioned the authority of Vedas. So rivalry among heterodox sects. There was an intense rivalry among the various heterodox sects. This is evident from various religions accounts of the period. So Buddha and Jaina texts not only mention about other heterodox sects but also belittle them. For example, Bhagavati Sutra, a Jain text, provides a poor account of Makali Gosala. సో హెటరోడాక్స్ సెక్ట్స్ మధ్య కూడా రైవల్రీ అనేది కంటిన్యూ అవుతుంది. సో బుద్ధిజం, జైనిస్ టెక్స్ట్ కూడా వాళ్ళ సెక్ట్స్ని పొగుడుతూనే వేరే సెక్ట్స్ని తక్కువగా చూపించారనమాట బుక్స్లో. ఎగ్జాంపుల్కి భగవతి సూత్ర అనే జైన్ టెక్స్ట్లోన మక్కాలి గోసల గురించి పూర్ అకౌంట్స్గా వాళ్ళ గురించి చాలా పూర్గా డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బుద్ధ గోస ఆల్సో రిడికల్స్ గోసాల ఇన్ హిస్ కామెంటరీస్. A Buddhist Jataka story compares the heretics with the fireflies whose faint light faded before the rising glory of the sun Buddha. సో బుద్ధిస్ట్ జాతక స్టోరీలో బుద్ధ గోసాల కూడా గోశాల గురించి మెన్షన్ చేసింది. సో ఫైర్ ఫ్లైస్తో కంపేర్ చేశారు. సో వీళ్ళంతా కూడా బుద్ధ వచ్చిన తర్వాత ఫేడ్ అయిపోతారని మెన్షన్ చేసింది అనమాట. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో జైనిజం, బుద్ధిజం గురించి చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. విత్ యాస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి.